రథసప్తమి వేడుకలకు సర్వం సిద్ధం చేశామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు అర్ధరాత్రి 1 గంట నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ భక్తుల సౌకర్యార్థం చేసిన ఏర్పాట్లను సోమవారం వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. త్రాగునీటి సౌకర్యం, వైద్య సదుపాయం, పారిశుద్ధ్య, భద్రత వంటి ఏర్పాట్లను గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేశారు. అలాగే వివిధ శాఖల అధికారులకు సూచనలు చేశారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ, భక్తుల సౌకర్యానికి అన్ని ఏర్పాట్లు చేశాం, ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శించుకునేలా చూస్తాం అని అన్నారు. రాష్ట్ర పండుగగా రథసప్తమి వేడుకలు జరుగుతున్నందున శ్రీకాకుళం జిల్లా అంతటా ఘనంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. త్రాగునీటి సౌకర్యం, వైద్య సదుపాయం, పారిశుద్ధ్యం, భద్రత వంటి ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తున్నారు. అలాగే పలు సూచనలు చేశారు. భక్తుల సౌకర్యానికి అన్ని ఏర్పాట్లు చేశాం, ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శించుకునేలా చూస్తాం అని అన్నారు. రేపు రథసప్తమి కనుక రాత్రి 12 గంటల నుండి దర్శనాలు ఏర్పాటు అవుతాయి కనుక అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే ఈరోజు సాయంకాలం మంగ్లీ వస్తారు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి, అలాగే లేజర్ షో ఉంది, తర్వాత నైటు ఫైర్ క్రాకర్ షో ఉంది, అలాగే నైట్ దర్శనాలు స్టార్ట్ అవుతాయి. అలాగే హెలికాప్టర్ రైడ్ అవుతుంది, రేపు కూడా హెలికాప్టర్ రైడ్ ఉంటుంది. ఇంకా జనాలు ఎక్కువగా రెస్పాన్స్ ఉందని చెప్పి అది 5th కూడా పొడిగించాం హెలికాప్టర్ రైడ్. సో తప్పకుండా భక్తులందరూ కూడా ఈ ఫెసిలిటీస్ మేము ఏర్పాటు చేసాం, దాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ సూర్య భగవానుడి ఆశీస్సులు అందరూ పొందవలసిందిగా కోరుచున్నాను.